వీడియోలో కొద్దిగా అక్కడక్కడ ఫౌల్ లాంగ్వేజ్ ఉంటుంది. దయచేసి 18+ వారు మాత్రమే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. డాడీ, మనం ఈ కుక్కను పెంచుకుందాం. ఆల్రెడీ నిన్ను పెంచుతానం కదరా అయ్యా, మళ్ళా కుక్కెందుకు? దాన్ని ఏడికెళ్ళి తీసుకొచ్చినావు, ఆన్నే వదిలిపెట్టి రాపో. డాడీ, నువ్వు ఎట్లయినా బ్రీడ్ డాగ్ని కొనవంటే కొనవు, నేను పట్టుకొచ్చిన. కనీసం దీన్నైనా పెంచుకుందాం. ఏమైతుంది నీకు ప్రాబ్లం? బ్రీడా? ఏం బ్రీడ్రా? ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు? పోయిన సంవత్సరం మన పక్కింటి అంకులు ల్యాబ్రడార్ తెచ్చుకున్నాడా, అది బయటికి వచ్చి స్ట్రీట్ డాగ్స్ తోని క్రాసింగ్ చేసింది. ఆ ల్యాబ్రడార్కి పుట్టిన ల్యాబ్రడార్ పిల్లనే ఇది. నీకు 2 ఆప్షన్లు ఇస్తానా, ఒకటి ఇంట్లో ఆ కుక్కనన్నుంచు, లేకపోతే నువ్వన్నుండు. ఇద్దరు మాత్రం ఉండద్దురా ఊక. అరే నేను చెప్పేది విను డాడీ, ఇది మంచి బ్రీడు, ఇలాంటిది మళ్ళా మనకు దొరకదు. నువ్వు కుక్కని తీసుకొచ్చినావు, బయటికి దింగెత్తు. ఇప్పుడు దానికి ఫుడ్ ఎవడు పెట్టాలి, దాన్ని బయటికి ఎవడు తీసుకుపోవాలి, వ్యాక్సిన్స్ ఎవడు వేపియాలి? నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఆ కుక్క అవపడద్దు, నువ్వు అవపడద్దు. చెప్పురా బబ్లు, ఏం చేస్తానవరా? చిచ్చా చాయ్ కాడున్నా, తొందరగా రా. మా డాడీతో చిన్న మీటింగ్లు ఉన్నారా, అయిపోయింది, ఇక వస్తానా. ఏమైందిరా, జింకగాడు రాలేదా ఇంకా? లేదురా, వానికి ఇవాళ పెళ్లి చూపులాట. అవునా, సెట్ అవుతుందారా మరి? ఎందుకు కాదురా, వానికి మన అయ్య సంపాదించిన 5 ఎకరాలున్నాయి, ఖచ్చితంగా అవుతుంది. అరే మెల్లగా మనం 90s కిడ్స్ నుంచి 90s అంకుల్స్గా మారిపోయినాం. 2000లలో పుట్టిన వాళ్ళకి కూడా పెళ్ళి అవుతుందిరా, మనకైతే లేదు. అరే అకార్డింగ్ టు రీసెంట్ సర్వీస్, మొగోళ్ళకంత ఈజీగా పెళ్ళిళ్ళు అయితే లేవురా. ముందు పొట్టు ఉండద్దు, వెనుక బట్టు ఉండద్దు, పొడుగు ఉండాలి, పైసలు ఉండాలి. ఇవన్నీ కావాలంటే మనకెట్లయితాయిరా పెళ్ళిళ్ళు? కాకుంటేనే మంచి రాదురా అయ్యా, ఇప్పుడు నువ్వు చేసుకొని పీకేదే ఉన్నత్తి. సరే గాని జింకగానికి ఫోన్ చేయి. పెళ్లి చూపులు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా పార్టీ మాత్రం గ్యారంటీ ఇయ్యాలని చెప్పు. వాడేడిస్తాడరా పార్టీ, ఫోన్ చేస్తా నాకు. అరే నేను ఇక్కడ అమ్మాయితో జరంత మీటింగ్లున్నా, కొద్దిసేపు అయినాక చేయరా ఫోను. అవన్నీ వద్దు, పార్టీ ఇస్తావా ఇవ్వవా? ఇది అయిపోయినాక వచ్చి కలుస్తా గానీ ఓ గంట సేపు నన్ను డిస్టర్బ్ చేయకూడరా ప్లీజ్. అరే ఆ హుగ్గాడు అమ్మాయితో పర్సనల్ మీటింగ్లు ఉన్నాడ్రా, తర్వాత ఇయ్య అంటాడు. సరేతి చూద్దాం ఏమవుతుందో. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, కొద్దిగా మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నారు, ఎందుకు? ఏం లేదండి, నథింగ్, ఐఎమ్ ఫైన్. లేదు, మీ ఫేస్ లో ఆ బాధ కనిపిస్తుంది. మీరు కంఫర్టబుల్ గా లేరా? ఏ అట్లేం లేదండి, నిన్న మా విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యేసరికి కొద్దిగంత బాధ నాకంతే. వావ్, విరాట్ కోహ్లీ అంటే నాకు కూడా చాలా ఇష్టం. విరాట్ అనుష్క క్యూట్ కపుల్. గా కప్లింగ్ తర్వాతనే కింగ్ కోబ్రా లెక్కుండే మా కోహ్లీ వానపాము లెక్క అయిపోయాడు. అంటేగా విరాట్ కోహ్లీ ఇప్పటి నుంచి ఫుట్బాల్ ఆడడా? ఫుట్బాల్ కాదండి, విరాట్ కోహ్లీ ఆడేది క్రికెట్. అదే, ఇప్పటి నుంచి ఆడడా అయితే? అంటే టెస్ట్ T20ల నుండి రిటైర్మెంట్ ఇచ్చిండు. వన్డేలు ఆడతాడు, IPL ఆడతాడు. ఇంకా ఆడతాడన్నప్పుడు మరి నీకెందుకయ్యా అంత ప్రాబ్లము? అట్లా కాదండి, ఇంకా 770 రన్స్ కొట్టేది ఉంటే టెస్టులల్లో 10,000 రన్స్ కంప్లీట్ అవుతుండే. ఇంకొక 18 సెంచరీలు కొడితే 100 సెంచరీలు కూడా కంప్లీట్ అవుతుండే. ఇంకా ఫుల్ ఫిట్నెస్ ఉన్నది, అయినా కానీ ఎందుకు రిటైర్ అయ్యిండో అర్థమైతలేదు. మేబీ వాళ్ళ ఫ్యామిలీతో ఇంకా కొద్దిగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నట్టున్నాడు, అందుకే రిటైర్ అయ్యిండు. మీకేంటి ప్రాబ్లం? నా ప్రాబ్లం మీకు అర్థం కాదు కానీ వదిలేయండి ఇక. చెప్పండి ఇంకా. మీరే చెప్పండి. మీరే ఏదైనా చెప్పండి. నాకెందుకో పాకిస్తాన్తో మనం సీజ్ ఫైర్ ఒప్పుకోకుండా ఫస్ట్ మన POK మనం తీసుకొని తర్వాత పాకిస్తాన్ని కూడా కబ్జా చేస్తే అయిపోయేది కదా అనిపిస్తుంది. మీద మీరేమనుకుంటారు? మీరెందుకండి అంత గడ్డం పెంచారు? లవ్ ఫెయిల్ అయ్యారా? లవ్లా కాదు, డిగ్రీలా ఫెయిల్ అయినా. అదేంది మరి, నాకు మీరు డిగ్రీ పాస్ అయిందని చెప్పిల్లు. తర్వాత సప్లీలు రాసి పాస్ అయినది, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే డిగ్రీ పాస్ కావాలా? సరే, నా కోసం మీరు ఆ బిఎడ్ తీసేస్తారా? నా కోసం నువ్వు గుండు చేయించుకుంటావా? యూ ఈడియట్, నీకోసం నేనెందుకు గుండు చేయించుకుంటా? నెలకి నా హెయిర్స్కే 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. మరి నీకోసం నేనెందుకు నా గడ్డం తీయాలనే?
గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. యు ఆర్ క్యాన్సిల్డ్. నువ్వేందే క్యాన్సిల్ చేసేది? నేనే నిన్ను క్యాన్సిల్ చేస్తానా? ఓ విరాట్ కోహ్లీ రిటైర్ అయినందుకు బాధపడు, సీజ్ ఫైర్ అయినందుకు బాధపడు. నేనే నిన్ను క్యాన్సిల్ చేస్తానా? గెట్ లాస్ట్. యూ ఈడియట్. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నీ ఫేస్ నాకు మళ్ళా చూపియకు. అరే ఏడున్నారా? ఏడుంటాం, చిచ్చా చాయ్ దగ్గరనే ఉన్నాం. ఆన్నే ఉండుల్లి, వస్తానా. ఏమైందిరా, సెట్ కాలేదా? నేనే క్యాన్సిల్ చేసినరా, వస్తా నాగుల్లి. ఏమైందిరా, పీకింది అట్నా? లేకపోతే గవాన్ని ఎవరు చేసుకుంటుందిరా? A few moments later. ఏమైందిరా, పెళ్లి చూపులు అనగానే ఎగేసుకొని పోయినావు, మాకు చెప్పకుండానే అయిందా పని? ఇక నేను పోయిన మ్యాటర్ మీకు తెలిసినాక అదే సెట్ అవుతుంది తీరాదుల్లి. సరే ఇప్పుడు అవన్నీ మాకెందుకు గాని, పెద్ద గండం నుండి తప్పించుకున్నావు, పార్టీ ఇస్తానవా లేదా? అరే నేనే దిక్కు మా అయ్య ఏమంటాడా అని ఆలోచిస్తా అంటే మీరేంద్రా పార్టీ పైసలు లేవు. ఏ గవాడు ఎడితాడ్రా పార్టీ, ఇక నేనే ఇత్తపా. A few inches later. ఏమైందిరా, అమ్మాయిని ఎందుకు క్యాన్సిల్ చేసినావు? లేకపోతే ఏంద్రా, గడ్డం తీసేయాలన్నట. తీయకపోయినవురా మరి, నిన్ను గడ్డం లేకుండా చూసేది ఉంటే గా అమ్మాయే క్యాన్సిల్ చేస్తుంటే కదా. అరే అట్లెందుకు అంటానవురా? వీడు గడ్డం తీసేస్తే సేమ్ మన ఉప్పల్ బాల్ లెక్కుంటాడు. మూతి మీద ఒక్కింటిగా రాలేదు, నువ్వు నా గురించి మాట్లాడతానవా రహూక? సప్పుడే కదా ఆగు. ఏదేమైనా గాని ఈ రోజులలో అమ్మాయిలు లిమిట్స్ మొత్తం క్రాస్ అవుతారా. అవునరా అయ్యా, మళ్ళా మీదికెళ్ళి వాళ్ళకే డిమాండు. ఏవ్వ, ఎక్కడ చూసినా ఓయో రూమ్లు, ఎక్కడ చూసినా కో లివింగ్ హాస్టల్స్. ఏంద్రా ఇది? వీళ్ళు సిటీకి చదువుకోవడానికి పోతారా లేకుంటే సంసారం చేయడానికి పోతారా? అరే అందరు అట్లుంటారు తీరా అయ్యా, విలేజ్లలో అమ్మాయిలు మంచిగా ఉంటారు. అంటే ఇప్పుడు అక్కడ హాస్టల్ ఉండేది ఊర్ల నుండి పోయిన అమ్మాయిలు కాకపోతే వాళ్ళరా? కరెక్ట్రా, కనీసం సిటీలు ఉండే అమ్మాయిల కన్నా వాళ్ళ అవ్వయ్య అన్నదమ్ముడు చూస్తుంటారు వాళ్ళు ఏ టైంకి పోతాళ్ళు ఏ టైంకి వస్తాళ్ళని. కానీ ఇక్కడ ఊర్లలో నుండి పోయి సిటీలలో ఉండే అమ్మాయిలను ఆపేదే వాళ్ళరా, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చెత్తాళ్ళు. ఇప్పుడు మన బబ్లు గారిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఏ హాస్టల్ ఉంటాందో పాపం. పెళ్లి సంబంధాలకు నువ్వు పోకుండా నా పెళ్లి గురించి మాట్లాడతావేంద్రా హూక? అందరు అట్లుంటారు తీరా, కొంతమంది మంచిగానే ఉంటారు. ఎస్, ఆ కొంతమందిలకెళ్ళే ముగ్గురిని మనం దొరకబట్టుకోవాలి. అరే ఏం లేదురా, అమ్మాయి కంటే ముందు వాళ్ళ అయ్యని చూడాలి. వాడు గనక సేమ్ మంగపతి లెక్క ఉన్నాడు అనుకో, ఫిక్స్ చేసుకోవాలి. కరెక్ట్ రా, నాకు మంగపతి లాంటి మామే కావాలి. మంగపతి లాంటి మామ ఉంటే పెళ్ళి అయినాక ఏదన్నా తేడా వస్తే గుద్దల బాంబు పెడతాడు. One eternity later. అరే అడగంగానే మళ్ళా పార్టీ ఇచ్చినావు. ఈసారి ఎవరి పేరు మీద తీసుకున్నావురా లోను? లోన్ ఎక్కడిదిరా, మా ఇంటి పక్కకు ఉండే అంకులు పెంచుకునే ల్యాబ్రడారు బయటికి పోయి ఒక స్ట్రీట్ డాగ్ని మింగింది. అల్లకెళ్ళి ఒక పిల్లని తీసుకొచ్చి మనం పెంచుకుందామంటే మా అయ్యింలే. అందుకే దాన్ని సప్పుడేగా OLX లో పెట్టి అమ్మేసి దానికి ఒక మంచి షెల్టర్ ఇచ్చిన. అరే కొన్నోనికి ఇయ్యాల కాకపోతే రేపైనా తెలియదారా నువ్వు అమ్మింది క్రాస్ బ్రీడ్ అని? అందుకే కదరా జింకగాని OLX లో పోస్ట్ చేసిన వాన్ మొబైల్ నెంబరే ఇచ్చిన. ఓరే ఈ గుద్దందెంగా, నన్ను వదిలిపెట్టావారా నువ్వేం చేసినా గాని? ఆగు, ఏదో ఫోన్ వస్తాంది. హలో, ఎవరు? తమ్ముడు, నేను PS నుండి మాట్లాడతానా. మొన్న మా సార్కి ల్యాబ్రడార్ అని చెప్పి క్రాస్ బ్రీడ్ అమ్మినావట కదా, ఒకసారి స్టేషన్కి వచ్చి కలిసిపోతురా. అరే ఆ బీర్సీ సీరా బాబులు వీని తలకాయ బలం కొడతా, డైరెక్ట్ పోలీసోనికి అమ్మిండ్రా పోయి. అరే ఇప్పుడు ఏమైందిరా, తాగినావు కదా, పోయి పైసలు ఇచ్చి కుక్కని తెచ్చుకోబో. అరే ఇది ఇక్కడితోనే అయిపోలేదు, దీనికి రివెంజ్ ప్లాన్ చేస్తా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే నెక్స్ట్ ఏ టాపిక్ మీద ఫన్నీగా వీడియో చేయాలో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇంకా మంచి ఫన్నీ కంటెంట్ అయితే రాబోతుంది. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.